మధ్యతరగతి ప్రజల్లో వారుణాస్త్రం గురించి తెలియని వారుండరు. ప్రాచీన సాహిత్యంతో పరిచయం లేకపోయినా పౌరాణిక సినిమాలు కొన్నైనా చూసి ఉంటే దాని మహిమ కొంతైనా అర్థమవుతుంది. ప్రత్యర్థులను అన్ని వైపుల నుంచి నీటి ఉధృతిలో ముంచి ఆయుధాలు ప్రయోగించకుండా కట్టడి చేసి యుద్ధంలో పైచేయి సాధించటం వారుణాస్త్ర ప్రయోగ లక్ష్యంగా ఉండేది. కల్పిత కథల్లో ఊహాస్త్రంగా దాన్ని భావించినప్పటికీ నీటిని ఆయుధంగా ఉపయోగించుకుని శత్రువును దెబ్బతీయటం అన్ని దేశాల చరిత్రలో కనపడుతుంది. కాలువలకు గండి కొట్టడం, వంతెనలను కూల్చడం, చెరువులను విషతుల్యం చేయడం, డ్యాముల్లో నీటిని ఒక్కపెట్టున వదలటం యుద్ధాల్లో ఎన్నోసార్లు జరిగింది. యుద్ధ నీతులు, ధర్మాల పాటింపు గురించి గొప్పగా చెప్పుకున్న ఆచరణలో వాటికి విరుద్ధంగా జరిగిన దారుణాలే ఎక్కువ. పహల్గాంలో తీవ్రవాదుల కిరాతకం తర్వాత మళ్లీ నీటి యుద్ధాల ప్రస్తావనలు ఎక్కువయ్యాయి. ఆ దారుణానికి ప్రతీకార చర్యగా సింధు జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ పాదాక్రాంతం అవ్వక తప్పదని వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. సింధు జలాలను కట్టడి చేస్తే పాకిస్తాన్ నవనాడులో కుంగిపోతాయని ప్రభుత్వ వర్గాల అంచనాలతో ఏకీభవించే వారందరూ ప్రకటనలతో హోరెత్తించారు. సింధు జలాల ఒప్పందాన్ని అది కుదరడానికి జరిగిన 10 ఏళ్ల కసరత్తుని లోతుగా పరిశీలించిన వారు దాన్నుంచి వైదొలగడం అంత తేలిక కాదనే విషయాన్ని పదే పదే చెబుతున్నా దాన్ని పట్టించుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఒప్పందం కుదిరి 65 ఏళ్లవుతున్నా భారత్ తనకు కేటాయించిన జలాలని ఇంకా పూర్తిగా ఉపయోగించుకోలేదు. అనుకున్న విధంగా జల విద్యుత్ ప్రాజెక్టులను సకాలంలో కట్టలేకపోయింది. లభించిన నీటిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఇంకా 10 ఏళ్లు పట్టొచ్చు. కనీ విని ఎరగనంత వేగంతో ఇప్పుడు ప్రాజెక్టులను కట్టి నీటిని నిలువరించినంత మాత్రాన పాక్ నుంచి తీవ్రవాదం ముప్పు ఆగుతుందన్న భరోసా లేదు. మత భావజాలం ఆధారంగా తలెత్తే తీవ్రవాదాలు ప్రభుత్వాలను సైతం ఖాతరు చేయని పరిస్థితులే చాలా చోట్ల ఉన్నాయి. ఒకనాటి రష్యాని దెబ్బతీయడానికి, కమ్యూనిస్టు భావజాలం విస్తరించకుండా ఉండడానికి, ఇస్లామిక్ తీవ్రవాదానికి అమెరికా అండదండలు అందించింది. గల్ఫ్ అరబ్ దేశాల్లో రాచరిక మత రాజ్యాలకు దశాబ్దాల పాటు చేదోడు వాదోడుగా నిలబడింది. ఇప్పటికీ నిలుస్తోంది. ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు తనకు ముప్పుగా పరిణమించే స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే వార్ ఆన్ టెర్రర్ అంటూ యుద్ధాలు మొదలుపెట్టి వాటిని సైతం మధ్యలో వదిలేసింది. ఆఫ్ఘనిస్తాన్ను మళ్లీ తాలిబన్లకు అప్పగించటమే ఇందుకు నిదర్శనం. అమెరికా ప్రత్యక్ష పరోక్ష ఆశీస్సులు లేని నిరంకుశ అప్రజాస్వామిక దేశాలను ఇప్పటికీ వేళ్ల మీద లెక్కించొచ్చు. తీవ్రవాద మతతత్వ భావజాలాలను ఓడించటంలో హింస, అణచివేత, ఆయుధ ప్రయోగాల పాత్ర ఉన్నా వాటితోనే అవి సమసిపోయిన సంఘటనలు ఆధునిక చరిత్రలో కనపడవు. తీవ్రవాదం పట్ల ఆకర్షితం కాని రీతిలో ఆర్థిక ఫలాలను, భద్రమైన జీవితాన్ని ప్రజలకు అందించటమే అసలు పరిష్కారమన్నది కాదనలేని సత్యం. తీవ్రవాద సంస్థలకు, బృందాలకు నాయకత్వం వహించేవారు పై వర్గాల నుంచి వచ్చిన ఆయుధధారులై ముందుండే వాళ్లలో అట్టడుగు వర్గాలే ఎక్కువ. ఆర్థిక ఫలాలు దక్కని అసంతృప్తులై తీవ్రవాదానికి అసలు సిసలైన పదాతి దళాలుగా వ్యవహరిస్తున్నారు. భారత ఉపఖండంలో నదీ వ్యవస్థలు చాలా సంక్లిష్టమైనవి. కోట్ల మందిని ప్రభావితం చేసే ఆ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదాన్ని కట్టడి చేయాలనుకోవడం వ్యూహాత్మకంగా ప్రమాదాలు, సవాళ్లతో కూడుకున్నది. వాతావరణ మార్పులతో నదీ వ్యవస్థలు ఇప్పటికే అల్లకల్లోలమవుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న కొన్ని దశాబ్దాలలో పంటల దిగుబడుల్లో 10 నుంచి 40% లోపు కోతలు పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలను పర్యావరణ శాస్త్రవేత్తలు చేస్తున్నారు. 2010 జూలైలో పడిన భారీ వర్షాలతో సింధు నది పరివాహక ప్రాంతం కకావికలమైంది. పాకిస్తాన్లో 5వ వంతు భూభాగం వరద తాకిడికి గురైంది. 2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. 140 లక్షల మంది ఇళ్లను పోగొట్టుకున్నారు. వేల మంది చనిపోయారు. ఆర్థిక వృద్ధిలో 2% కోత పడింది. నదుల పరివాహక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకుండా డ్యాములు కట్టుకుంటూ పోయి వాటిని రాజకీయ కారణాలతో నియంత్రించటం మొదలుపెడితే 2010 నాటి తరహా బీభత్సాలను ఎదుర్కోవటం ఇంకా కష్టమవుతుంది. మానవ ధనదాహ కార్యకలాపాల ప్రమేయంతో హిమాలయాల నదుల ప్రవాహ ప్రకోపం ఊహించని రీతిలో వ్యక్తమవుతోంది. పాక్తో పాటు భారత్, బంగ్లాదేశ్లకు ఆ ప్రమాదం ఏదో రకంగా ఎదురవుతూనే ఉంది. గంగా, బ్రహ్మపుత్ర నదులకు తరచూ వస్తున్న వరదలే ఇందుకు నిదర్శనం. సముద్ర మట్టాల పెరుగుదలకు అదే ప్రధాన కారణం. సింధు, దాని ఉపనదుల కింద ఈనాటి వ్యవసాయానికి ఉన్న చరిత్ర కొంత విశిష్టమైంది.
బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కాలువ కాలనీతో అది మొదలైంది. ఈ కాలనీల కింద 60 లక్షల ఎకరాల పైచిలికే సాగవుతోంది. 1885 నుంచి 1940 వరకు 9 కాలువ కాలనీలను సృష్టించారు. కాలువలు ప్రవహించే ప్రాంతాలకు తరలి వెళ్లటం ఉమ్మడి పంజాబ్ చరిత్రను తీవ్రంగా ప్రభావితం చేసింది. బ్రిటిష్ పాలకులు అక్కడికి వలసలను విపరీతంగా ప్రోత్సహించారు. ముఖ్యంగా మాజీ సైనికులకు పెద్ద ఎత్తున భూములను పంపిణీ చేశారు. జాట్, సిక్కులు, ముస్లిం, రాజ్పుతులు మాజీ సైనికుల్లో ప్రధానంగా ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే నాటికి భారత్లోని మొత్తం సైన్యంలో 60% మంది ఉమ్మడి పంజాబ్ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. వీరోచిత జాతులుగా కొన్ని కులాలనే బ్రిటిష్ పాలకులు పరిగణించేవారు. సైన్యంలో చేర్చుకునేటప్పుడు ప్రతి వ్యక్తి కులాన్ని, వారి వంశ వీరోచిత చరిత్రను విపులంగా నమోదు చేసేవారు. దేశ విభజన సందర్భంగా కాలువ భూములను వీడాల్సిన పరిస్థితి పంజాబ్లో లక్షల కుటుంబాల జీవితాలను తలకిందులను చేసింది. సైనిక నేపథ్యం ఉండి ఆయుధ ప్రయోగ సామర్థ్యం ఉన్న ప్రజల మధ్య మత వైషమ్యాలు రాజుకోవడం లక్షలాది ప్రాణాలను కోల్పోయేలా చేశాయి. పంజాబ్ కాలువల కాలనీ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఇప్పటికీ పాక్ సైన్యాన్ని శాసిస్తున్నారు. అక్కడి ఉన్నతోద్యోగులు అధికంగా ఆ ప్రాంతం వారే. పాక్లో పంజాబ్ సామ్రాజ్యవాదం రాజ్యమేలుతోందన్న భావం ఏర్పడటానికి ఈ ఆధిపత్యమే కారణం. బ్రిటిష్ పాలకులు సృష్టించిన కృత్రిమ సరిహద్దుల పరిధిల్లో ఉపఖండం ముందున్న పెద్ద సవాలుగా ప్రముఖ దక్షిణాసియా చరిత్రకారుడు ఇయాన్ టాల్బట్ వ్యాఖ్యానించారు. ఆ సరిహద్దుల పరిధులు దాటే విధంగా దేశాలు ఆలోచనలు చేసి సరైన పర్యావరణ వ్యూహంతో ఆచరించకపోతే విపరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఉదాహరణకు బంగ్లాదేశ్ ఉపరితలంపై ప్రవహించే నీటిలో 90% టిబెట్, భారత్లో ఉన్న నదీ వ్యవస్థల నుంచే వస్తుంది. అంటే బయటి దేశాల్లో కంటే డ్యాంలు, రిజర్వాయర్లు, కాలువలు, అడవుల నిర్వహణ బంగ్లాదేశ్ నీటి లభ్యతను, వరదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సింధు, బ్రహ్మపుత్ర నదులు టిబెట్ భూభాగం నుంచే మొదలవుతాయి. నదుల ఆరంభ పరిసర ప్రాంతాలపై ఆధిపత్యం ఉన్న దేశాలు అనుసరించే విధానాలు ప్రవాహాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువ. పాక్, బంగ్లాదేశ్లను భారత్ అలా ప్రభావితం చేస్తే భారత్ విషయంలో చైనా కూడా అదే దారి తొక్కే అవకాశం ఉంటుంది. నదీ ప్రవాహాల సమస్య దక్షిణాసియా దేశాల సంబంధాల భవిష్యత్తులో తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని 2016లో టాల్బట్ ఊహించినదే నిజమైతే నిరంతర ఉద్రిక్తతలతో ఆర్థిక వ్యవస్థలు, ప్రజలు సతమతమవ్వక తప్పదు. ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. భారత్ బంగ్లా సరిహద్దు 2500 మైళ్లు ఉంటే అందులో 4వ వంతు నదులే సరిహద్దులుగా ఉన్నాయి. వీటి ప్రవాహ మార్గాలు మారిపోవటంతో రెండు దేశాల మధ్య ఎన్నో పేచీలు తలెత్తుతున్నాయి. నదుల ప్రవాహాలు మారటంతో ఏర్పడే ఇసుక దిబ్బల హక్కులు కూడా వివాదాలకు దారితీస్తున్నాయి. లక్షల మంది ఈ దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలిగి నచ్చిన రీతిలో డ్యాంలు కట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం అనేది ఏటికి ఎదురీతటం లాంటిది. దానికి చెల్లించాల్సిన మూల్యము ఎక్కువగానే ఉండొచ్చు. ప్రపంచ బ్యాంక్ చొరవతో 1960లో భారత్, పాక్ మధ్య ఆ ఒప్పందం జరిగినా దానికి ముందు 10 ఏళ్ల పాటు చర్చలు సాగాయి. అమెరికా తెర వెనుక నుంచి మొత్తం వ్యవహారాన్ని నడిపించింది. బ్రహ్మపుత్ర నుంచి హోయాంగ్ హో, ఎల్లో రివర్ నదిలోకి అనేక మార్గాల ద్వారా నీటిని మళ్లించి ఉత్తర చైనా నీటి, విద్యుత్ సమస్యలను తీర్చనుంది. చైనా సగం జనాభా ఉత్తర భాగంలోనే ఉంది. బ్రహ్మపుత్రపై 6 లక్షల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే మహా భారీ ప్రాజెక్టుకు కిందటి డిసెంబర్లో అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇప్పటికే పాక్కు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా మారిన చైనా సింధు జలాల ఒప్పందంపై మౌనంగా ఉంటుందని చెప్పలేం. భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ మినహా భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లోనూ చైనా ప్రాబల్యాన్ని విపరీతంగా పెంచుకుంటోంది. ఒక రకంగా ఇది చైనా చక్రబంధం. దీని నుంచి చాకచక్యంగా బయటపడటమే ఇప్పుడు అత్యవసరం. యుద్ధ రవాణాలతో దీన్ని తొలగించుకోలేం. ఉన్మత్త ప్రలాపాలు దౌత్యనీతికి ప్రత్యామ్నాయాలు కాలేవు.